ఈ రోజు మంత్రి గంగుల కాకర్ కామెంట్స్ మరింత ఆందోళన కలిగించే విధంగా గవర్నమెంట్ యొక్క నిజ స్వరూపాన్ని గవర్నమెంట్ యొక్క ఈ డిసిజన్ వెనుక గవర్నమెంట్ నిజంగానే ఏదైనా పూర్తి కుట్రతో లేకపోతే క్రూయల్ గా ఆలోచించిందన్న అనుమానాన్ని కలిగించే విధంగా మంత్రి గంగుల కామెంట్స్ ఉన్నాయి. గంగుల ఏమంటున్నారు మంత్రి గంగుల అంటే, ఒకవేళ మీ వివరాలన్నీ ధరణి పోర్టల్లో పెట్టిన తర్వాత ఒక్కసారి ధరణి పోర్టల్ లాక్ అయితే ఎవరేం చేయలేమట. అంటే ఒకసారి లాక్ అయితే అది మళ్ళీ ఓపెన్ కాదంటున్నారు. సో వివరాలు ఏ పోర్టల్లోనైనా అవసరమైతే అప్డేట్ చేయడానికి వివరాలు మళ్ళీ పెట్టడానికి ఏ పోర్టల్లోనైనా యాక్సెస్ ఉంటుంది. మరి ఈవెన్ మన ఆధార్ కార్డులో కూడా మళ్ళీ సెకండ్ టైం మనకి అవకాశం ఇచ్చారు, ఏదైనా కరెక్షన్ చేసుకునేందుకు అవకాశం ఉంది ఆధార్ కార్డులో కూడా. నేను సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఆధార్ కార్డు యూనిక్ ఐడి కార్డులో కూడా. కానీ మా మంత్రి గంగుల చెప్పేది ఒక్కసారి ధరణి పోర్టల్ లాక్ అయితే ఎవ్వరేం చేయలేం. అందులో ధరణి పోర్టల్లో నమోదు కాని మీ ఆస్తులన్నీ కూడా ఒకవేళ అవి మిగులు భూమిగా పరిగణిస్తారు. ఆ మిగులు భూముల్ని ప్రభుత్వము గుంజుకుంటుంది అని చెప్తున్నారు డైరెక్ట్ గా చెప్పారు. అంటే దాని మీనింగ్ ప్రభుత్వము మీరు ఒకవేళ ధరణి పోర్టల్లో మీ ఆస్తుల్ని మీ జాగాల్ని అందులో నమోదు చేయకపోతే అది ప్రభుత్వం లాక్కుంటుంది. అది పొరపాటున మిస్ అయినా కూడా ప్రభుత్వం లాక్కుంటుందని చెప్పి ప్రజల్ని, రాష్ట్ర ప్రజల్ని మంత్రి గంగుల హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎందుకు హెచ్చరిస్తున్నారు? ఆయనకి ఏం హక్కు ఉంది? నా భూమి గురించి ఆ పోర్టల్ మిస్ అయితే నెక్స్ట్ టైం మళ్ళీ అప్డేట్ చేసుకుంటా. ఈ మంత్రి ఎవరు చెప్పడానికి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక లేవనైతే వచ్చేటువంటి ప్రశ్న. అంతేకాకుండా ఆయన ఇంకోటి ఏం చెప్పారంటే, స్కూల్ పిల్లల్ని ఏ విధంగా అయితే నిర్బంధంగా స్కూల్కి పంపిస్తామో, అంటే నేను ఇవ్వను, నేను స్కూల్కి పోను అని చెప్పి ఆరాం చేస్తే ఏ విధంగా అయితే చెవులు పిండి లాక్కని స్కూల్లో పడేస్తారో తల్లిదండ్రులు, ఆ విధంగా ఎవడైతే భూమి వివరాలు ఇవ్వడో అతన్ని కూడా మీరు నిర్బంధంగా ఆయన భూమి వివరాలు లాక్కోండి, భూమి వివరాలు తీసుకోండి అని చెప్పి ఆయన అధికారులతో జరిగినటువంటి రివ్యూలో చెప్పారు. సో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. రాష్ట్ర ప్రజలందరూ ఇవ్వకపోతే భయపెట్టైనా సరే, వంచైనా సరే మీరు రాష్ట్ర ప్రజల ఆస్తుల వివరాలని తీసుకోండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు అధికారులకు చెప్తున్న విషయం ఈరోజు మనకు స్పష్టంగా అర్థమైంది. అంటే ఈ స్థాయిలో ఒక్క జీవో రాలేదు ఇప్పటిదాకా. అది ఎందుకు తీసుకుంటున్నారు, అది మొత్తం తీసుకోవాల్సిన అవసరం ఏంటి అన్నట్టు దానికి సంబంధించిన ఒక సర్క్యులర్ కానీ జీవో కానీ లేదు. జస్ట్ నోటి మాటగా పైన ఉన్న వాళ్ళ కింద ఉన్నటువంటి అధికారులకు చెప్పేసి రాష్ట్ర ప్రజల భూములన్నీ వివరాలను సేకరించండి, దాన్ని ధరణి పోర్టల్లో పెట్టండి అని అంటున్నారు. నిజానికి ధరణి పోర్టల్ మీదనే చాలా మందికి చాలా రకాల అనుమానాలు ఉన్నాయి. ఇట్లాంటి టైంలో రాష్ట్ర ప్రజలందరూ భూముల వివరాలు ఇవ్వకపోతే, స్కూల్ పిల్లలు వినకపోతే తీసుకుపోయి స్కూల్లో ఎట్లయితే బలవంతంగా నిర్బంధంగా పెడతామో అట్లా లాక్కోండి అని చెప్పి మంత్రి అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా మీరు ఒకవేళ మీ ఆస్తి వివరాలు ఇవ్వకపోతే వాటిని ప్రభుత్వం గుంజుకుంటుందని చెప్పి చాలా డైరెక్ట్ గా మంత్రి గంగుల చెప్తున్నారు. చూడాలి మరి ఏమవుతుందో. నిజానికి దీని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నారు, టెన్షన్ లో ఉన్నారు, ఆందోళన ఉన్నారు.